ఓటుకు నోటు కేసులో స్టే ఎత్తేస్తే రేవంత్ రెడ్డి జైలుకే పోతాడు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం ఖాయం. కేసీఆర్కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు. కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం. దాచిపెట్టేది ఏం లేదు హరీష్ రావు. మరి కేటీఆర్ ఎందుకు రాలే? కేటీఆర్ ఏమో వడదెబ్బ తగిలింది అంటుండు. మరి వడదెబ్బ తగిలే ముందు రోజు సిరిసిల్లకు పోయి ఒక పార్టీ కార్యకర్త ఇంట్లో ఏదో ఫంక్షన్కి అటెండ్ అయినవాట కదా. ఆయన ఎవరు కేకే మహేందర్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నారు. మరి తెల్లారికే వడదెబ్బ తీవ్రమైందా? బయటికి రాలేని పరిస్థితి తీసుకొచ్చిందా? ఈ హరీష్ రావు పోలేదు, ఎందుకు పోలేదు అనేది పెద్ద చర్చ అయింది కాబట్టి ఆయన ఆగిపోయిండు. ఎందుకంటే మళ్ళీ నేను పోయినా అనుకో, అమ్మో మళ్ళీ హరీష్ని పక్కన పెట్టిరనే వార్త ఇదవుతుంది అని ఆయన కూడా పోకుండా సైలెంట్గా ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఓటుకునేటి కేసులో స్టే ఎత్తేస్తే రేవంత్ రెడ్డి జైలుకు పోతారు అంటున్నారు. మీరు డిమాండ్ చేయండి, మీరు ధర్నాలు చేయండి, మోడీ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయండి, ఏమైంది కేసు అని అడగండి. మీరు వెళ్ళి మీరేమో వాళ్ళని అడగరు. రేవంత్ రెడ్డి ఏమో మీ మీద కేసులు పెట్టాడు. మీకు ఒకవేళ కేసులు పెట్టినా మిమ్మల్ని మీరు తిన్నది కక్కిచ్చాడు. మీరంతా కాంప్రమైజ్ అయిపోయినారు ఎప్పుడో. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ వీళ్ళంతా ఎప్పుడో కాంప్రమైజ్ అయినారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో ఏం జరుగుద్దో అని చెప్పి ఆయన తుర్రుమని ఢిల్లీకి పోయిండు, ఏమవుతుందో అని. ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందేమో, అంతకుమించి ఏముంది. లేకపోతే హరీష్ రావు పాత్ర ఏంది ఇందులో అంటే హరీష్ రావు కదా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది. ఏం చెప్తుంది ఏది చెప్తుంది జనాన్ని పొడిచేయంటే పొడుచుడే. అదే చేశారు కదా మల్లన్న సాగర్ ఈ ప్రాంతంలో జనాన్ని సావగొట్టి చంపేసినారు కదా లిటరల్గా. కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి పోయినట్టు. దేనికి పోయినావు చెప్పాలి కదా. ఓటుకు నోటు కేసుకు సంబంధించి స్టేను సుప్రీంకోర్టు ఎత్తేస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిందే అని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ కేసులో బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉన్నది. ఇందులో స్టే వెకేట్ అయితే రేవంత్ ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా జైలుకు వెళ్లడం ఖాయం. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్, తాను బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాం. అందులో దాచిపెట్టేదేం లేదు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రానున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్ళాం. ఈ విషయమే రేవంత్ రెడ్డి మీడియాకు లీకులిస్తూ డ్రామాలాడారు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ జరుగుతుందని తెలిసి ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో హుందాగా రేవంత్ పేరు తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేయడం సిగ్గుచేటు. కేసీఆర్ స్టేట్స్మెన్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రీట్ మ్యాన్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అని విమర్శించారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం డిపాజిట్లైనా దక్కుతాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిదిద్దుకోవాలి, మరి మీరు సరిదిద్దుకోరా? చేసిన తప్పులని ప్రజల్ని క్షమాపణ కోరరా? ఓటుకు నోటు కేసు గానే ఉంటుంది, కాళేశ్వరం కేసు గానే ఉంటుంది. ఏది ముందుకు పడదు. ఇలా రాజకీయం నడుస్తుంటుంది. ఈ రాజకీయంలో మనం కొట్టుకుపోతుంటాం.